వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి. ఈరోజు రియల్ టైంలో డేటా 42 పారామీటర్స్ కలెక్ట్ చేసి రియల్ టైంలో ఇవన్నీ కూడా అనలిటిక్స్ తయారు చేసి మళ్ళీ సొల్యూషన్ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇటీవల కాలంలో ఐటీ మినిస్టర్ గారు తీసుకొచ్చేటువంటి రియల్ టైం మనం వాట్సాప్ గవర్నెన్స్ 700 సర్వీసుల్ని రియల్ టైంలో ఎవరికి ఏమి కావాలన్నా పనులు చేసే పరిస్థితికి వచ్చామంటే ఏ రాష్ట్రం లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే మీ అందరితో, ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి మన ఇంటి పైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం, పొల్యూషన్ లేకుండా. అదే మరి అగ్రికల్చర్లో రెవల్యూషనరీ మార్పులు వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు రోడ్లు అధ్వానంగా ఉంటే ఇప్పుడు రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేస్ అయితే బెస్ట్ నేషనల్ హైవేస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకా రాను రాను ఒక 20-30 సంవత్సరాల్లో మీరు ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. దీనికి భావితరాల జనరేషన్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళని మీరు ఆ దిశగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అది కూడా ఒకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోరుతున్నా. అందరు టీచర్స్ అందరిని అపాయింట్ చేసిన తర్వాత మీ సిలబస్ను కూడా మీరు రీరైట్ చేసుకోవాలి. ఏదో 15 ఏళ్లకు ఒకసారి సిలబస్ ఉంది అదే చెప్తా ఉంటామంటే ఫీల్డ్లో జరిగేది ఒకటి, మీరు చెప్పే విద్య ఒకటి. ఈ రెంటికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఏదైతే రేపు సమాజానికి అవసరమో, ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో అవన్నీ గుర్తుపెట్టుకొని అది చిన్నప్పటి నుంచి కానీ మీరు ఫౌండేషన్గా నేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. రెండో విషయం కూడా నేను చూస్తున్నాను, ఇప్పుడు మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మా ఇంట్లో దేవాంశ్ ఉన్నాడు. వాడు చెప్పేది నాకు అర్థం కాదు. అంటే నాకంటే ఫాస్ట్గా నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉండి టీచర్స్ వెనకబడితే మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మనం కూడా నిరంతరం జరిగే అభివృద్ధి కానీ జరిగే పరిణామాలు కానీ అప్డేట్ చేసుకొని సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఎడ్యుకేషన్ యొక్క కరికులం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఏదో ఒక పని క్రియేట్ చేయాలి. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ 1 ఇయర్లోనే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. బయట వాళ్ళు వచ్చే పని లేకుండా ఇక్కడే మీరు వొకేషనల్ కోర్సెస్ దగ్గర నుంచి అన్ని కోర్సెస్ మీరు చేయగలిగితే దానివల్ల మన పిల్లలు బాగుపడతారు. ఇంకొక పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మన పిల్లలకు ఒక ఆలోచన విధానాన్ని, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు క్రియేట్ చేయాలి. మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే ఇది తీసుకొస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మనం మన ఊర్లో కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీలు ఫ్లోట్ చేసే అవకాశం కూడా వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను 1995లో మీకు చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. డిస్టెన్స్, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. Distance is not the constraint. That is the philosophy I want to promote through you for our future generation. It is going to happen. అది మీరు చేయగలిగితే, మనం చేయగలిగితే మన సమాజానికి మనం పెద్ద ఎత్తున సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఇవన్నిటికీ మళ్ళీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ క్రూషియల్. అది కూడా ఎడ్యుకేషన్లో మళ్ళీ మిమ్మల్ని కోరేది థియరాటికల్గా బుక్కిష్గా చదివించడమే కాకుండా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్, సాఫ్ట్ స్కిల్స్ కూడా మీరు
వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇది వాళ్ళని ఎక్కడికక్కడ పార్టిసిపేటరీ కూడా తీసుకురావాలి. ఇప్పుడు టెక్నాలజీ కూడా నాకంటే కూడా ప్రాక్టికల్గా మీ మంత్రి గారికే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను థియరాటిషియన్ని, నాకు విజన్ ఉంది. బట్ వాట్ ఆల్ ఐ వాంట్ చేసేదానికి మీరంతా ఉన్నారు. ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టాన్ఫోర్డ్ MBA ఉంది. బట్ వెరీ డిఫికల్ట్ టు కంపీట్ విత్ మీ ఆల్సో, అది కూడా ఉంది. బట్ దే హ్యావ్ టు కంపీట్. అది కానీ చేసుకోగలిగితే తిరిగి ఉండదు. ఆయన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మేము ఎట్టయితే లొకేషన్ తయారు చేశామో మీ అందరి స్టూడెంట్స్ని ఆ విధంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది. భావి భారత పౌరుల్ని తయారు చేసే బాధ్యత మీ అందరిదని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషనల్గా కూడా నేను ఫీల్ అవుతున్నా. బెస్ట్ టీచర్స్ 175 మంది ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎంపికయ్యారు. మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరు టీచర్స్కి ఒక సందేశం ఇస్తున్నాం. అదే మరిగా రాష్ట్రంలో ఉండే పేరెంట్స్కి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది. అందరం కలుద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెల్తీ